Vijay tweet, my heart is shattered. I am writing in unbearable, indescribable pain and sorrow that words can't express. I extend my deepest condolences and sympathies to the families of my dear brothers and sisters who lost their lives in Karur. I pray for the swift recovery of those receiving treatment in the hospital. మరణించిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చెప్తూనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యొక్క రికవరీ త్వరగా జరగాలని చెప్పుకోవడం కోరుకుంటున్నారని చెప్పారు ఆయన. 9 మంది చిన్నారులు 17 మంది మహిళలు ఈ యొక్క ఘటనలో మరణించారు. 46 మందికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తోంది టీవీకే విజయ్ అనేటువంటి ఆ ట్వీట్ తమిళగా వెట్రి కజగం పార్టీ అధినేత యాక్టర్ విజయ్ ట్వీట్ అది. సో నెక్స్ట్ విశాల్ సంబంధించి కూడా ఆ ట్వీట్ ఇందాక మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అటర్ నాన్సెన్స్ అంటూ విశాల్ ట్వీట్ చేశారు. ఎస్ ఒక మోడీ ఏం ట్వీట్ చేశారో చూద్దాం. నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ అది. ద అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ ఏ పొలిటికల్ పార్టీ ర్యాలీ ఇన్ Karur, Tamil Nadu is deeply saddening. My thoughts are with the families who will have lost their loved ones. Wishing strength to them in this difficult time, praying for a swift recovery to all those injured. ఇది మోడీ చేసిన ట్వీట్. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చెప్పారు. ఎస్ ఈ ఘటన పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. కరూర్ ర్యాలీలో తొక్కిసాడు ఘటన దురదృష్టకరం. తమిళనాడు రాష్ట్రం కరూర్లో నటుడు టీవీకే పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసాడు దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 31 మంది మరణించారని తెలిసింది. దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల్లో 6 చిన్నారులు ఉండడం ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి డిప్యూటీ సీఎం అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ అఫీషియల్ ట్వీట్ని పవన్ కళ్యాణ్ చేశారు. సో ప్రస్తుతానికి ప్రముఖుల నుంచి ఇంకా చాలా పెద్ద ఎత్తున రియాక్షన్ వస్తోంది. సో రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ కమిటీని ప్రస్తుతానికి ఈ ఘటన పైన విచారణకు ఆదేశించారు. సో అఖిలేష్ యాదవ్ కామెంట్ చేశారు. అఖిలేష్ యాదవ్ ఒక ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనలో 8 మంది చిన్నారులు ఉన్నారు, 16 మంది మహిళలు ఉన్నారు, మిగిలిన వారంతా కూడా పురుషులు. సో మొత్తంగా 39 మంది అధికారికంగా మరణించినట్టు ఇప్పటికే తమిళ పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వారి యొక్క ఆదేశాలని లేకపోతే వారి యొక్క ప్రకటన జారీ చేశారు. రైట్, మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఎయిర్పోర్ట్లో. సో అటు విజయ్ ఆ ఘటన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వేణుస్వామిపురంలో నిన్న ఘటన చోటు చేసుకుంది. 40 మంది మరణించినట్టుగా తెలుస్తోంది సుమారుగా. ఇటు 50 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అటు విదేశాంగ మంత్రిత్వ శాఖ జైశంకర్ కూడా రియాక్ట్ అయ్యారు. డీప్లీ సాడెండ్ బై ట్రాజిక్ లాస్ లివ్స్ ఇన్ స్టాంపెడ్ ఇన్ కరూర్, Tamil my deepest condolences are with the families of the deceased, praying for the speedy recovery of the injured అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు. రైట్, ఒకసారి రాహుల్ మీడియా అడుగుతున్నటువంటి ఆ క్వశ్చన్ కి విజయ్ ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం ఎయిర్పోర్ట్.